అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కీర్తనలు 3వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన యుద్ధములు చేశాడు. అయితే ఆ యుద్ధములలో ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. ధైర్యముగా యుద్ధములు చేసి ఎల్లప్పుడూ జయమును పొందుకుంటూ వచ్చేవాడు. దానికి కారణము అతనికి సైన్యములకు అధిపతి అయిన దేవుని మీద ఉన్న అపారమైన విశ్వాసమే. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని ఎంతో ధైర్యముతో కీర్తన గ్రంథములో వ్రాశాడు. అందుచేత యుద్ధములో 10,000 మంది అతని చుట్టూ మోహరించినను అతడు ఎన్నడను ఎవరికిని భయపడలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. దావీదు వలె మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఎంతమంది మన చుట్టూ మోహరించినా ఎవరికిని భయపడక ధైర్యముగా ముందుకు సాగిపోదాము. మనలను వారి చేతి నుండి కాపాడేవాడు ఆయనే. ఇటువంటి కృప దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఇమ్మానుయేలు దేవుడిగా మాకున్నందుకు మీకు వందనములు. మా చుట్టూ ఎంతమంది మోహరించినా వారికి భయపడక మీ యందు విశ్వాసముంచి ధైర్యముగా ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.